నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేసిన డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. వర్షాకాలంలో మనకి ఎలాంటి డిసీజెస్ రెగ్యులర్గా అంటే బాగా వస్తుంటాయి, ఎలాంటి వ్యాధులు ప్రబలడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మీరేమైనా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ముందుగా వంశీ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు వైద్యపరంగా జనంలోకి అవగాహన కార్యక్రమాలు చేయటంలో నిజంగా మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం. ఈ వర్షాకాలంలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళడం, చాలా డబ్బులు ఖర్చు చేయటం, అలాగే అనారోగ్యం పాల్పడి చాలా నష్టానికి గురి అవుతున్నారు. దానివల్ల పని దినాలు దెబ్బతింటున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. దీని గురించి మరి ఈ సీజన్లో ఏమేమి జబ్బులు వస్తే వాటి గురించి అవగాహన అనేది చాలా ముఖ్యం. మంచి ప్రశ్న అడిగారు. ఇది వర్షాకాలం, మనం చూస్తున్నాం వర్షం విపరీతంగా కురుస్తుంది. దీనివలన అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా వాటర్ పొల్యూట్ అవుతుంటుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అట్లాగే మనం తినే ఆహారం కూడా సరిగ్గా ఉండట్లేదు. అదేవిధంగా మరి దోమలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. అలాగే ఈగలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పాలంటే వైరల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. వైరస్తో వచ్చే వాటికి ఎక్కువగా మందులు రూపంలో యాంటీబయాటిక్స్ అవన్నీ పనిచేయి. రెండోది ఏంటంటే ప్రజల్లో ఎక్కువగా భయాందోళనకి గురైనటువంటి జబ్బులు కొన్ని: డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా, అలాగే టైఫాయిడ్ ఫీవర్, అట్లాగే దాంతోపాటుగా మలేరియా. ఇవి ముఖ్యమైనవి. పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, మరి అనేక వయసుల్లో వాళ్ళకి ఇది రావడం జరుగుతుంది. అంటే ఈ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ అంటే వైరస్ ద్వారా వచ్చేవి. మనం ఇప్పుడు వర్షాకాలంలో బయటికి వెళ్ళాం, కొంచెం జలుబు చేసింది, ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చింది, తర్వాత దగ్గు రావడం, ఇట్లా జరుగుతుంది. దాంతోపాటు జ్వరం. ముఖ్యంగా మనం మాట్లాడుకున్న అన్నిటికీ కూడా జ్వరం కామన్. అందువల్ల ఏంటంటే ప్రజలు భయాందోళనతో హాస్పిటల్కి పరిగెట్టడం జరుగుతుంది. ముందు దాని గురించి అవగాహన తెలుసుకుంటే మనకి చాలా వరకు ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మనకి పరిసరాల పరిశుభ్రత అనేది చాలా అవసరం. దానివల్ల ఆరోగ్యం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు ఉంది, మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? అన్నిటికీ ఒకే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి అంటున్నారు కదా, దేన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇప్పుడు జ్వరం మామూలుగా అందరికీ కూడా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ జ్వరం అనేది మనం నిర్ధారించుకోవాలి. అంతవరకు వైద్యం ఏంటంటే సింపుల్గా జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకోవాలి, సింపుల్. మనం అలవాటు పడింది ఏంటంటే పారాసిటమాల్ 500 మిల్లీగ్రామ్స్ అది కామన్గా వేసుకోవాలి. కానీ 650 మిల్లీగ్రామ్స్ వేసుకుంటాం విపరీతంగా. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి మళ్ళీ జ్వరం వచ్చిందంటే మళ్ళీ వేసుకుంటాం. అది కరెక్ట్. డోలో 650 అనేది కొంచెం ఎక్కువ విరివిగా డోస్ ఎక్కువ. అది నేను కొంతమందికి పిల్లలకు కూడా వేయడం చూశాను. అది సరికాదు. పిల్లల డోస్ వేయాలి. ఫైబ్రెక్స్ అని రకరకాల కంపెనీలు ఉన్నాయి. అవి తక్కువ డోసులు వేయాలి, కరెక్ట్ డోసులో వేయాలి, కరెక్ట్ టైంకి వేయాలి. ఆ జ్వరం ఏ రకమైన జ్వరం అనేది చూసుకోవాలి. ఉదాహరణగా మనకి దోమ వల్ల వచ్చే జబ్బుల గురించి చూద్దాం. మొట్టమొదటి వైరల్ సంబంధించినటువంటి జబ్బుల్లో చికెన్ గున్యా చాలా ఇంపార్టెంట్. అది దేని వలన వస్తుందంటే అది పగలు కుట్టే దోమ వలన వస్తుంది. రాత్రి కుట్టే దోమలు, పగలు కుట్టే దోమ. ఆఫీసులో ఉండి కూర్చునే వాళ్ళకి, లేకపోతే తెరచాటున ఉన్న వాళ్ళకి, లేకపోతే మరి ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా, మరి ఎక్కడైనా బస్సులో కానీ రైల్లో కానీ వీళ్ళకి దోమలు కుట్టడం వలన దాన్ని టైగర్ దోమలు అంటారు. ఈ టైగర్ దోమ వలన మనకి ఇది క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి చికెన్ గున్యా అని వస్తుంది. చికెన్ కాదు, చికెన్ గున్యా. దానివల్ల ఏంటంటే లక్షణాలు విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా అది రావడం జరుగుతుంది. హై ఫీవర్ వస్తుంది, 103, 104 అలా రావచ్చు. ఇక బాగా సిక్ అయిపోతాడు, బాడీలో వాటర్ అంతా పోతుంది, చాలా పెయిన్స్తో అల్లాడుతూ ఉంటారు అనమాట. అది ఒకటి. మరి ఫీవర్తో పాటు ఈ జాయింట్ పెయిన్స్ చాలా ముఖ్యం. మనకి కోవిడ్ రాకముందు చికెన్ గున్యా అనేది వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళకి నిప్పులు ఇప్పటి వరకు తగ్గలేదు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళందరూ కూడా కనీసం టాయిలెట్కి వెళ్ళాలంటే తాడు పట్టుకుని కూర్చుంటాం జరిగింది. కూర్చుంటాం అనేది మానేసాం.
కూర్చోలేకపోతున్నారు అనమాట. ఇక జాయింట్లు అయితే విపరీతమైన నొప్పులతో ఉండడం. ఇప్పుడు అలాంటిది మళ్ళీ చికెన్ గున్యా వస్తుందన్నమాట ఒకటి. రెండోది ఏంటంటే డెంగ్యూ ఫీవర్, మనకి తెలిసింది. ఇది కూడా పగలు కుట్టే టైగర్ దోమ ద్వారా మనుషులకి వ్యాప్తి చెందుతుంది. దాంట్లో వచ్చే లక్షణాలు ఏమిటంటే అది హై ఫీవర్ వస్తుంది, తర్వాత సివియర్ బాడీ పెయిన్, హెడేక్ వస్తుంది, వాంతులు అలాంటివి రావచ్చు, బాగా సిక్ అయిపోయి బాడీలో వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది, బాగా తగ్గిపోతుంది, డీహైడ్రేషన్ అంటాం. థ్యాంక్ యూ. వంశీ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మరోసారి కలుసుకుందాం మంచి టాపిక్లు.